కావాలనుకునే వాళ్ళకు కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్, కరీంనగర్ అండి. శ్రీనివాస్ గారు, మీ పుట్టిన తేదీ చెప్పండి అండి. 28/5/83. ఎక్కడ జన్మించారండి? కరీంనగర్. కరీంనగర్. గురుగారితో మాట్లాడండి. 4:30 AM. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. 4:30 AM. నమస్తే సార్. మంచిదండి. కరీంనగర్ లో కదా పుట్టామన్నారు మీరు? 28 May 83, 4:30 AM. మా బ్రదర్ మ్యారేజ్ అయితే లేదు. మరి వివాహ ఆటంకానికి కారణాలు, గ్రహస్థితులు, ఏం రెమెడీస్, ఏమైనా యోగాలు ఉన్నాయా? చెప్తానమ్మా. జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి అయింది. ఓకే సార్. ఇతనిది మేషలగ్నం. లగ్నములో బుధుడున్నాడు. లగ్నానికి 2వ ఇంట్లో కుజుడున్నాడు. ఇతను కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవాలి కుజుడికి. ఓకే. ఆ పూజ పరిహారము చేసుకుంటే తప్పకుండా ఖచ్చితముగా ఇతనికి వివాహం అయ్యే యోగం ఉన్నది. పైగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు. అందువలన రాహుకేతువుల యొక్క ఇది తెలుసు కదా. ఏమండి, గజకేసరి యోగం ఉందా? అవన్నీ మీరు వివాహం కావాలి అని అడిగారు. మీరు వివాహం కావడానికి నేను చెప్తున్నాను. యోగాలు అనేటువంటివి ఎప్పుడూ ఉంటాయి. యోగాలు ఉండకుండా ఉండవు. కానీ ముందు ఏం కావాలా అనేది చూడండి. గజకేసరి యోగము ఉంది అంటే లేదు అన్నదాని వల్ల, ఉందన్న దాని వల్ల వచ్చేది ఏం లేదు. కొన్ని యోగాలు మనం పరిహారాలు చేసుకుంటే యోగాలు కలిసి వస్తాయి. మీరు అది చేసుకోండి, చెప్పింది పాటించుకోండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు.